పైన పట్టారం లోన లోటారం అన్నట్లు మారింది కరీంనగర్ నగరం పరిస్థితి. పేరుకేమో స్మార్ట్ సిటీ, కానీ స్థానికులకు మాత్రం నిత్య నరకం కనిపిస్తోంది. 2 దశాబ్దాలుగా నగరవాసుల్ని పట్టిపీడిస్తున్న డంపింగ్ యార్డ్ సమస్యను ఏ ఒక్క నాయకుడు పట్టించుకోవటం లేదు. నగరం నడిబొడ్డున రావణ కాష్టంలా నిత్యం పొగలు కక్కుతున్న డంపింగ్ యార్డ్ వందలాది మంది శ్వాసకోశ సమస్యలకు కారణమవుతోంది. మాస్కులు పెట్టుకొని తిరగాల్సిన దుస్థితి తీసుకొచ్చింది. ఈ నగరానికి ఏమైంది? పైన పటారం లోన లొటారం. చెప్పుకునేందుకు స్మార్ట్ సిటీ, కానీ నగరం నడిబొడ్డునే డంపింగ్ యార్డ్. మొత్తంగా ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నా పట్టించుకునే పాలకులు కనిపించడం లేదు. పొగచూరిన కరీంనగర్ డంపింగ్ యార్డ్ బతుకుల పైన ఒకసారి లుక్కేద్దాం. ఈ సీన్ చూసి ఎక్కడో ఊరి చివరన అనుకోవద్దు. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ నడిబొడ్డున ఈ పరిస్థితి. వరంగల్ నుంచి నగరంలోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడేదో పొగమంచు కమ్ముకుంది అనుకునేలా సీన్ కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్లే కొద్దీ బయటపడుతుంది కరీంనగర్ నగరం అసలు పరిస్థితి. ముక్కుపుటాలదిరే వాసన ఓవైపు, దట్టంగా వ్యాపిస్తున్న పొగ మరోవైపు కరీంనగర్ వాసుల జీవితాలను పొగచూరేలా చేస్తోంది. 2 దశాబ్దాలుగా స్థానికులను పట్టిపీడిస్తున్న సమస్యకు పరిష్కారం చూపించే నాథుడే కనిపించడం లేదు. గోరటి వెంకన్న రాసినట్లు గల్లీ చిన్నది, గరీబోళ్ల కథ పెద్దది అన్న చందంగా తయారైంది కరీంనగర్ ప్రజల పరిస్థితి. మురుగు కంపుతోనే సావాసం వారి జీవితంలో భాగమైపోయింది. శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్ మహమ్మారి వంటి రోగాలు నిత్యకృత్యమయ్యాయి. చుట్టుపక్కల రాంపూర్, బొమ్మకల్ బైపాస్ రోడ్డు, గణేష్ నగర్, కోతిరాంపూర్, కట్టరాంపూర్ నుంచి ఇప్పుడేకంగా నగరం మొత్తం నడిబొడ్డున వెలిసిన డంపింగ్ యార్డు పొగ వ్యాపిస్తూ పూర్తిగా పర్యావరణ కాలుష్యానికి కేరాఫ్లా తయారైంది కరీంనగర్ పరిస్థితి. పేరుకే స్మార్ట్ సిటీ తప్ప డంపింగ్ యార్డ్ గురించి తెలిసిన వారెవరూ స్మార్ట్ సిటీగా అస్సలే ఒప్పుకోరంటే అతిశయోక్తి. చెత్త పెరిగినప్పుడు అలాంటి పెడుతులు తీసుకొత్తులు ఫైర్ ఇంజన్లతో నీళ్లు వస్తున్నారు. మాకు చుట్టుపక్కల ఎట్లా అంటే ఇంట్లో అన్నం తినే పరిస్థితి కూడా లేకుండా ఉన్నది. ఇంట్లో కూర్చొని మా ఇంట్లో మేము పిల్లలతో ఉండాలంటే కూడా మా ఒంటి మీద ఉన్న బట్టలు కూడా పొగతోని మొత్తం దూర్వాసనకు గురైపోయి ఇంట్లో పిల్లలకు మన లంగ్స్ అవన్నీ ఖరాబ్ అయ్యి శ్వాస ప్రాబ్లంలు కూడా చాలా వస్తున్నాయి. ఈ ఎండాకాలం వచ్చిందంటే ఈ పొగ వల్ల ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. చిన్నపిల్లల కానుంచి ముసలి వాళ్ళ కానుంచి అసలు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. శ్వాసకోశ సంబంధించిన వ్యాధులతోటి ఇంకా ఇతరస్త్ర రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా వచ్చే బయోమెడికల్ వేస్టేజ్ నుంచి మొదలు మానవ వ్యర్థాలు, ఇతర చెత్తంతా ఇక్కడికే పోటెత్తుతుంది. నగరంలోని సుమారు 90,000 ఇండ్ల నుంచి ఇక్కడ నిత్యం 120 మెట్రిక్ టన్నుల చెత్త వచ్చి పడుతోంది. అలా వచ్చిన చెత్తను కాల్చేయడం, పొగలు వ్యాపిస్తే ట్యాంకర్లతో నీళ్లు కొట్టి ఆర్పేయడం మినహా ఇక్కడ పాలకులు 2 దశాబ్దాలుగా చేసిందేమీ లేదు. ఎన్నో సంస్థలకు తమ స్వార్థానికి ఉపయోగపడే ప్రాజెక్టులకు భూములు దొరుకుతాయే గాని డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేయమంటే మాత్రం అడిగిన వారినే భూమి చూపించాలని ఇక్కడి పాలకులు, అధికారులు అంతెత్తున లేస్తున్నారంటూ స్థానికులు వాపోతున్నారు. ఒక్కసారి మంటలు అంటుకుంటే దాన్ని ఆర్పే ప్రయత్నం చేస్తే ఇదంతా కూడా గాలి ఎటు వీస్తే అటువైపున ఒక 5 డివిజన్ల మేరకు జనాలంతా కూడా ఎంత ఇబ్బంది పడుతుందంటే చిన్న పిల్లలకి ఆస్తమా రావచ్చు, లంగ్స్ ఇన్ఫెక్షన్ జరుగుతుంది. పెద్దవాళ్ళలో కూడా ఈ లైఫ్ లాంగ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఆయుష్ను తగ్గించే పరిస్థితి ఉంది ఇక్కడ. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం అంటే ఈ డివిజన్కి సంబంధించిన ప్రజలు, మేము ఇక్కడ ఉన్న వాళ్ళు చాలాసార్లు ఎన్నో ధర్నాలు చేశారు, ఎన్నో గొడవలు జరిగినాయి. ఎన్ని జరిగినా కూడా అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఉంది ప్రభుత్వానికి అనేది మాకు అర్థం అవ్వట్లేదు. రాత్రిపూట ఊపిరి పట్టుకొని పడుకోవాల్సిన పరిస్థితి, ఇల్లు దాటి బయటికి వెళ్దామంటే ఎండకు చచ్చిపోయే పరిస్థితి. దీనికి పరిష్కారం మరి అటు ప్రభుత్వ అధికారులు చూపిస్తారా లేకపోతే రాజకీయ నాయకులు దీనికి పరిష్కారం చూపిస్తారో తెలియదు. కానీ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మాకు పరిష్కారం వెంటనే ఇవ్వకపోతే ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడినట్టే, ఇంతకంటే ఘోరం ఇంకేమీ ఉండదు. 2 దశాబ్దాలుగా అన్ని పార్టీల నేతల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు స్థానికులు. గతంలో మంత్రులుగా చేసిన వారు, కేంద్రంలో అధికార పార్టీ నుంచి ఎంపీగా పనిచేసిన నేతలు కూడా సమస్యను పెడచెవిన పెట్టారు. కనీసం దీన్నొక సమస్యగా కూడా వాళ్లు పరిగణించడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. డంపింగ్ యార్డును మార్చడం కష్టమని అక్కడి నాయకులు, ప్రజలకు తెలుసు. కనీసం స్థానికులకు ఊరటనిచ్చేలా రీసైక్లింగ్, క్యాంపింగ్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా దృష్టి పెట్టడం లేదు. స్మార్ట్ సిటీ కోసం 100 కోట్లు ఖర్చు చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలు డంపింగ్ యార్డు బాధితుల గోడును మాత్రం పడిచెవిన పడుతున్నాయి. డంపింగ్ యార్డు మార్చడం కష్టమని తేల్చేసిన గత పాలకులు, అధికారులు రీసైక్లింగ్ కోసం సుమారు 16 కోట్లు ఖర్చు చేశామంటున్నారు. ఇదిగో ఈ పరికరాలన్నీ అవే. అయితే ఇందులో ఏ పరికరమూ సరిగ్గా పనిచేయదు. అన్నీ చిలుంపట్టిపోయాయి. జస్ట్ అలంకారప్రాయంగా మాత్రమే రీసైక్లింగ్ యూనిట్స్ మిగిలిపోయాయి.
యూనిట్లో పనిచేసే టెక్నికల్ సిబ్బంది కూడా లేకపోతే అవెలా పనిచేస్తాయన్నది ప్రశ్నగానే మిగిలిపోయింది. డంపింగ్ యార్డుతో చుట్టుపక్కల ప్రజల్నే కాదు, అందులో పనిచేసే 200 మంది చెత్త సేకరించే వారిని కూడా రిస్క్ లో పడేస్తున్నారు. వారికి కనీస జాగ్రత్తలు పాటించేలా డ్రెస్ కోడ్, మాస్కులు కూడా లేవంటే కరీంనగర్ నగరపాలక సంస్థ ఎంత మొద్దు నిద్రపోతోందో అర్థం చేసుకోవచ్చు. డంపింగ్ యార్డ్లో అప్పుడప్పుడు మంటలు చెలరేగి పెద్ద ప్రమాదాలు జరగడం సర్వసాధారణంగా మారింది. అలాంటి సమయంలో ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పడం, ఆ తరువాత యథావిధిగా డంపింగ్ మొదలు పెట్టడం పరిపాటిగా మారింది. నిత్యం వెలువడే పొగతో శ్వాసకోశ వ్యాధులు, పిల్లల ఎదుగుదల స్తంభించిపోవడం, ఆయుష్ తగ్గిపోవడం, ఇలా మొత్తంగా పర్యావరణ కాలుష్యానికి కేరాఫ్ గా మారిపోయింది కరీంనగర్. దీంతో ఇప్పటికైనా నూతన ప్రభుత్వం ఈ అంశంపై సీరియస్ గా దృష్టి సారించాలని ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఓ పెద్ద ఉద్యమమే నిర్మిస్తామని హెచ్చరిస్తున్నారు. మెడికల్, పొడి చెత్త, తడి చెత్త అన్నీ కలిపి డైరెక్ట్ ఆటోలో పట్టుకొత్తుర్రు. 16 కోట్లు పెట్టి మిషన్ తీసుకొచ్చిర్రు. 16 కోట్లు మిషన్ తీసుకొచ్చినా కూడా నిరుపయోగంగా ఒక్క రోజు కూడా పని చేయలేని పరిస్థితి ఉంది. స్టాఫ్ లేదు, పని చేయడం లేదు, పొగలు ఎన్నో రోజుల సంది. ఇప్పుడు దాదాపుగా ఎండాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి పొగ కంటిన్యూషన్గా మా కాలనీలో రావడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ అయినా కళ్ళు తెరిచి త్వరగా ఎలాంటి చర్యలైనా తీసుకొని దీని శాశ్వత పరిష్కారం చూపుతారని మేము కోరుకుంటున్నాము. చిత్తశుద్ధితో ఆలోచిస్తే డంపింగ్ యార్డ్ సమస్యకు తప్పకుండా పరిష్కారం లభిస్తుందని స్థానికులు అంటున్నారు. రీసైక్లింగ్, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు, క్యాపింగ్ వంటి అనేక ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని సూచిస్తున్నారు. కానీ ఇవేమీ పాలకులకు పట్టడం లేదు. సాంకేతికంగా ఎంతో పురోగతి సాధించినప్పటికీ ఇంకా పురాతన పద్ధతిలో చెత్తను కాలుస్తూ తమ ప్రాణాల మీదకు తెస్తున్నారని మండిపడుతున్నారు ప్రజలు. ఒకవైపున లోపలికి కరీంనగర్ సిటీ వస్తూ ఉంటే ఎడమ వైపున ఆహ్లాదపరిచే మానేర్ డ్యామ్ కనిపిస్తుంది, కుడివైపున రావణ కాష్టంలా ఉన్న డంపింగ్ యార్డ్ కనిపిస్తుంది. ఎంత అవమానకరమైన విషయం అంటే ఇది ఏ రాజకీయ పార్టీలైనా కావచ్చు, ఏ అధికారులైనా కావచ్చు, వాళ్ళు ఏ ప్రభుత్వమైనా ఉండనివ్వండి, ఇది ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇది మొదలైంది అని చెప్తారు. ప్లాస్టిక్ మండించే వచ్చే హానికరమైన రసాయన వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం కూడా ఉంది, ఊపిరితిత్తులకు సంబంధించిన డిసీజ్లు వచ్చే ప్రమాదం ఉంది. అందుకని నేను దయచేసి పాలకులకి, అధికారులకి విన్నవించుకుంటున్నా, ఈ డంపింగ్ యార్డ్ని తక్షణమే ఇక్కడ నుంచి ఎత్తివేయాలి, లేదంటే రీసైక్లింగ్ యూనిట్తో చిన్న పొగ కాలుష్యం లేకుండా చేయాల్సిందిగా నేను కోరుతున్నా. వందలాది కుటుంబాలు, వేలాది ప్రజల జీవన్మరణ సమస్యగా మారిన డంపింగ్ యార్డుకు ఇప్పటికైనా ప్రభుత్వం పరిష్కారం చూపకపోతే భవిష్యత్ తరాలను రోగాల బారిన పడేసిన పాపం మూటగట్టుకుంటారని స్థానికులంటున్నారు. ఓవైపు అందమైన మానేరు కరీంనగర్ ప్రతిష్టను పెంచుతుంటే గుట్టలుగా పేరుకుపోతున్న డంపింగ్ యార్డ్ పర్యాటకులను మాస్కులు పెట్టుకుని తిరిగే పరిస్థితిని తీసుకువస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా చిత్తశుద్ధితో సమస్య పరిష్కారానికి ముందుకు రావాలని కోరుతున్నారు. కరీంనగర్ నగరం నడిబొడ్డున పొగచూరిన బతుకులతో దశాబ్ద కాలంగా ఇక్కడి కాలనీ వాసులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు, డిమాండ్స్ చేస్తున్నారు. అయినప్పటికీ పరిస్థితులు మారడం లేదు. రీసైక్లింగ్ కోసం కోట్ల రూపాయలు పెట్టి తీసుకొచ్చిన మిషన్స్ చిలుమెక్కి కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాలని, తమ బతుకులు మార్చాలని చెప్పేసి కరీంనగర్ వాసులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.